హలో ఆల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వాట్ వెంట్ రాంగ్ విత్ రాజాసాబ్. రాజాసాబ్ గురించి ఓపెనింగ్ ఒకటి చెప్పుకోవాలి. నాకు దెయ్యాలంటే ఫుల్ చాలా భయం. ఇంతవరకు హర్రర్ మూవీస్ కోసం థియేటర్ కాదు కదా, అసలు ఒక్కడిని ఎప్పుడు చూడలేదు. మినిమం 4-5 ఫ్రెండ్స్ అటు ఇటు ఉంటే తప్ప అప్పుడు చూసేవాడిని. అది కూడా ఓటీటీలో చూసేవాడిని, థియేటర్కి ఇంతవరకు వెళ్ళలేదు. ద వెరీ ఫస్ట్ టైం నేను ఒక్కడనే రాజాసాబ్కి థియేటర్కి వెళ్ళాను. అసలు నాకు దెయ్యాల కన్నా డైరెక్షన్ ఎక్కువ భయపెట్టింది. ద వెరీ ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ, టైమింగ్, ఆ కామెడీ, ఆ గెటప్స్, ప్రభాసును చంపేశాడు సినిమాలో. ప్రభాసును ఎంత బ్రహ్మాండంగా చేశాడో మన ప్రభాస్ రాజు అలియాస్ రాజాసాబ్ అంతే అంతే బాగా చేశాడని చెప్తున్నాను. పెద్ద ఆయన కొట్టడమే. హీరోయిన్స్ విషయానికి వస్తే మన మాలవిక, హీరోయిన్స్ విషయానికి వస్తే మన నిధి అగర్వాల్. ఓకే, ఆ హీరోయిన్స్ విషయానికి వస్తే మన మూడో హీరోయిన్ పేరు నాకు తెలియదు. హీరోయిన్స్ని పెట్టారు, ఎందుకు పెట్టారంటే జస్ట్ అట్రాక్షన్ కోసమే పెట్టారు. అంత ఇంపాక్ట్ రోల్ అయితే ఏం లేదు ఇక్కడ. సాంగ్స్ విషయానికి వస్తే అసలు నేను జనరల్గా సాంగ్స్ బాగా వింటాను. సో వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే అంతగేం ఎక్కలేదు. నేను ఇంకా రిపీట్ మోడ్లో వింటున్నా కాబట్టి మన రాజాసాబ్ టైటిల్ సాంగ్, ఇంకా సహనా ఆ సాంగ్, ఇవన్నీ కూడా లూప్లో వినే కొద్దీ ఎక్కేసాయి తప్ప ఇన్స్టెంట్ చాట్ బస్టర్ ఏం కాదు అవి. లుక్స్ విషయంలో అయితే బాబు ఆ సాంగ్ ఏదో ఉంది, కాదయ్యా. ఈ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మీరు విగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఏం సరిగ్గా చూసుకోరా. షార్ట్లో ఆడ విగ్ ఎగురుతుంది, హెయిర్ తెలుస్తుంది అక్కడ ఈజీగా విగ్ ఉందని. అది చూసి నీకు కనిపించట్లేదా? లేదంటే ఫ్యాన్స్ కళ్ళు కొద్దిగా బాగా బ్రైట్ అయిపోయా? నాకు అర్థం కావట్లా. అక్కడ ఎంత ఎంత చీప్గా ఉందంటే చూడడానికి. ప్రభాస్ లాంటి కట్అవుట్ని పట్టుకొని ఏంటయ్యా ఏం చేస్తున్నారు? ఈ మూవీ మెయిన్గా ఇగో తాత మనవలు, నానమ్మ మనవరాలు, వీళ్ళతోనే తిరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ అంతా. హీరో వాళ్ళ తాతయ్యే కనిపించట్లేదని వాళ్ళ అమ్మమ్మ ఏమో వాళ్ళ తాతయ్యని ఎత్తుకురా అని చెప్పి వాళ్ళ మనవాడిని పంపిస్తే వెళ్ళే దారి మధ్యలో హీరోయిన్ వాళ్ళ తాతయ్య అడ్డుపడి వాడికి వాళ్ళ తాత గురించి నిజం చెప్పి వాళ్ళ అమ్మమ్మకి రియలైజ్ అయ్యేలా చేస్తాడు. బేసిక్గా చెప్పాలంటే స్టోరీ లైన్ కూడా పెద్ద ఎంగేజింగ్ ఏం లేదు. విజువల్స్ ఏదో బాగా వాడారు. విజువల్స్ విషయానికి వస్తే అసలు వీరమల్లు నా ఫేవరెట్ ఫిల్మ్ ఎందుకైందంటే వీటి వల్ల వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ రాజాసాబ్లో ఇలాంటి బొత్తులు ఉంటాయి మీకు. పాపం అక్కడ ఫ్యాన్స్ అందరూ వింటేజ్ ప్రభాస్ కావాలి, మాకు వింటేజ్ ప్రభాస్ని చూపించానంటే వింతకుండే ప్రభాస్ని చూపించాడు. మూవీలో ఒక సీన్ ఉంటుంది, ప్రీ ఇంటర్వెల్ ముందు మన రాజాసాబ్కి నిజమేంటో తెలుస్తుంది. సో అది తెలిసాక వాళ్ళ నాన్నమ్మకి కాల్ చేస్తాడు. నాన్న కాదు, వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేస్తాడు. కాల్ చేసి చెప్తాడు అనమాట, కొద్దిగా బాధతో మాట్లాడతాడు. ఆ టోన్ కొద్దిగా బాధగా ఉండి మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మమ్మ అక్కడ అడుగుతుంది, ఎరా గుంతేమైందని. మేము సాహో నుంచి అదే క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు సరే, తమనేమో ఏదో ప్రోమో పెడతాడు, ప్రభాస్ ఏదో కాళ్ళ తెల్ల స్టెప్ వేస్తున్నాడు సాంగ్కి, ఇవన్నీ చేస్తారు. రాజాసాబ్ కమింగ్ టు డ్యాన్స్ అంటారు. అలాంటప్పుడు మొత్తం సాంగ్కి ప్రభాస్ని పెట్టాలి కదా. ఈ మధ్యలో డబుల్ పెట్టడం, ఫేస్ మార్ఫింగ్ ఎందుకు? సరే డ్యాన్స్ వదిలేసే బాబు, ఒక ఫైట్ సీన్, బైక్ది ఫైట్ సీన్ అవుతుంది కదా, క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అక్కడ ఎవడో ఏదో మ్యాజికల్ చేస్తున్నాడు, మనోడేమో జస్ట్ ఇవే ఏంటి అంటే చూసేవాళ్ళు జోకర్లా. హలో డార్లింగ్, షూట్ ఉంది మనకి, ఫైట్ సీన్ ఉంది, మంచి అమేజింగ్ సీక్వెన్స్, ఎక్కడున్నారు? డార్లింగ్ నేను కొద్దిగా తాగి చిన్న అవుతున్నా, కొద్దిగా లేట్ అవుతుంది, పర్లేదా? పర్లేదు డార్లింగ్, పర్లేదు, మీరు లేట్గా రండి, మనం చూసుకుందాం. అరే అడుగురు పెట్టండి రా. డార్లింగ్ డాన్స్ సీక్వెన్స్ ఒకటి ఉంది. డార్లింగ్ చూడు డార్లింగ్, నేను కొద్దిగా బిజీ ఉన్నా. పర్లేదు డార్లింగ్, పర్లేదు. రే అడుగురు పెట్టి స్టెప్ చేయించండి. డార్లింగ్ మనకు బైక్ సీన్ ఒకటి చెప్పాం కదా, ఫైట్ సీన్, అది ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వాడు ఫంక్షన్కి వచ్చాను, కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే డార్లింగ్, నో ప్రాబ్లం, మనం మేనేజ్ చేద్దాం కదా. అరే ఆ డూబుని పెట్టరా బాబు. డార్లింగ్ క్రొకడైల్ ఫైట్ ఉంది డార్లింగ్. డార్లింగ్ ఏమో డూబుని పెడతావుగా, పెట్టేసే ఏముంది. డార్లింగ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, డూబ్తో పెట్టినా. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్, ఆన్ మై వే, జస్ట్ 1 minute అవేలో ఉన్నా. అండ్ మూవీ ఎండింగ్ వచ్చేసరికి సరే, ఇప్పుడు ఒక ఫైనల్ బాస్ ఫైట్ లాగా మన సంజయ్ దత్ పెద్ద క్యారెక్టర్ అయిపోయి ప్రభాస్ని పట్టుకొని అక్కడ ఏదో లాగేస్తూ ఉంటే ఏం లే, ఒక సింపుల్ అలా మనోడికి ఏదో పవర్ వస్తుంది, వచ్చి అలాగ గుత్తాడు, ఫిల్మ్ పై మారుతి. ఏంటి సినిమా అయిపోయింది అప్పుడే, క్లైమాక్స్ ఏంటి సగంలో ఆపేశాడు అనే రేంజ్లోకి వెళ్ళిపోయాం మేమంతా. ఆ క్రియేటివిటీకి, ఆ ఎడిటింగ్కి హ్యాట్స్ ఆఫ్ కాదు, హ్యాట్స్ డౌన్. అసలు ఈ జోకర్ క్యారెక్టర్ ట్రైలర్లో చాలా హైప్ ఎక్కిచ్చారు, ఫ్యాన్స్ అందరూ పిచ్ అయిపోయారు. అమ్మో జోకర్ క్యారెక్టర్ అంటున్నాడు ఏంటి. అసలు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళి మనతో మనమే యుద్ధం చేయాలని. సో అలాంటప్పుడు ప్రభాస్ ఆ ఇమాజినరీ వరల్డ్లో జోకర్లా మారి వాడితో వాడే కొద్దిగా యుద్ధం అలాంటిదో చేస్తే కొద్దిగా ఆ థియరీస్తో వస్తే, వీడేమో లాస్ట్లో వాడేదో సర్కస్లో ఏదో సుత్తుతో కొడతా ఉంటాడు,
మనోడు వెళ్ళి చూడంగానే ఒక లుక్ ఇస్తాడు, అయిపోయింది పార్ట్ 2. ఇది కాదు పార్ట్ 2. గూగుల్లో రాజస్ ఆఫ్ క్యాష్ని కొడితే ఈ విక్కీ కౌశల్, కట్రినా కైఫ్ వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు? వీళ్ళు పార్ట్ 2లో దాచావేంటి? కంగారు పడకండి, ఇదిగో వీళ్ళు వచ్చేసి వింటేజ్ ప్రభాస్ అని చెప్పి ఏదో అంటారు. వద్దు, మనకు స్పిరిట్ ఉంది. ఫాజీ, సలార్ 2, కల్కి 2 మంచి లైనప్పే ఉంది. కంగారు ఏమొద్దు, ప్రభాస్కి మంచి రిడెంప్షన్ టైం వస్తుంది. ఇంకా అప్పటివరకు చిల్ అవ్వండి. ఎనీవేస్, హ్యాపీ బిలేటెడ్ సంక్రాంతి అండ్ భోగి అండ్ కనుమ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇదేంటి? హలో బాస్, సినిమా చూసావా? చూసాను బాస్, మొన్నే చూసా. బాగుంది, బాగా చేశా. ఇప్పుడు ట్రోల్ ఇప్పుడు చేయి ట్రోల్. ఏమనుకున్నా రా బాస్ రాళ్ళు వచ్చా మాస్క్ బాస్ అంటారా? తెలుసు కదా, విశ్వంబర రాబోతుంది సమ్మర్లో, అప్పుడు మాట్లాడుకుందాం. సిగ్నల్ సెగదలగా తెలుసు, ఇప్పుడు సిగ్నల్ రాదు. ఎంతకు ఏ ఫోన్ మంది? పోకోవా? ఐఫోన్లో ఇవి వాడతారు కదా మీరు. పోకో అని ఒకసారి రివర్స్లో చదువు. POCO రివర్స్లో, OCOP, ఓకాప్. కాప్స్.